హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే కొత్త టీవీ కొన్నాము దసరా సేల్లో. సో దాంట్లో మేము దాని ఇన్స్టాలేషన్ ఇంకా మేము జియో ఫైబర్ కూడా పెట్టించుకున్నాము. నేను రెండు చూపిస్తాను. టీవీ తీసుకున్న తర్వాత మేము జియో ఫైబర్ కనెక్షన్ ఇప్పించుకుందాం అనుకున్నాము, కానీ జియో వాళ్ళు ముందే వచ్చేసారు ఫైబర్ కనెక్షన్ ఇవ్వడానికి. మొత్తం నీట్గా అయితే ఫైబర్ కనెక్షన్ అయితే ఇచ్చేసారనమాట. నాకైతే వీళ్ళ ఫిట్టింగ్ బాగా నచ్చింది. చాలా స్లోగా నిదానంగా అన్నీ అడిగి మరీ చేశారు. నాకైతే బాగా మంచి సర్వీస్ అనిపించింది. ఆన్ అయితే అయిపోయింది, మంచిగా కనెక్ట్ అయిపోయింది. ఫోన్కి కనెక్ట్ చేసి చూసాము. నెక్స్ట్ టీవీకి కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి టీవీకి కూడా కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఫిట్టింగ్ అతను రాలేదు, ఆయన మధ్యాహ్నం వస్తా అన్నారు. సో అందుకని చెప్పేసి మేము చేసేస్తాము. టీవీలో కూడా కొంచెం ప్రాసెస్ ఉంది చేయడానికి. రిమోట్ టీవీ కనెక్ట్ చేయాలి, టీవీకి కూడా వైఫై వస్తుందా లేదా చెక్ చేయాలి కదా. మళ్ళీ రావడానికి కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళే మొత్తం పైన పెట్టేసుకొని కొంచెం అట్లే పట్టుకున్న తర్వాత మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేశారనమాట. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారు, ఇంకా టీవీకి రిమోట్కి మొత్తం అన్నీ కనెక్ట్ చేసేసారు. మొత్తం అన్నీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు వైఫై కనెక్ట్ చేసి చూపించారనమాట ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. నాకైతే వీళ్ళ సర్వీస్ బాగా నచ్చింది. కొంతమంది నేను వీడియోస్ చూశాను జియో తీసుకునే ముందు, కొంతమంది నచ్చలేదు అది ఇది అని చెప్పేశారు. కానీ ఏరియాని బట్టి సర్వీస్ ఉంటుంది. మాకు వచ్చిన చోట కూడా చాలామందికి చాలా సరిగ్గా రాలేదు సర్వీస్, కానీ మాకు వచ్చిన వాళ్ళు మంచిగా సర్వీస్ చేశారు. సో అదైతే హ్యాపీ, బాగా చేశారనమాట. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇన్స్టాలేషన్ అతనైతే వచ్చేసాడు. వచ్చిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసి వెళ్ళిపోతాననేసి చెప్పారనమాట. ఈయన కొంచెం ఫాస్ట్గా చేశారు, కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చూస్తేనే అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్ ఉంది, మంచిగా చేస్తున్నాడు అనేసి. సో అలా చెప్పి ఇంకా బాగా నీట్గా ఫాస్ట్గా చేసేస్తున్నాడు. నాకైతే ఒక 3 వాల్ మౌంట్ చూపించారు. ఏది బాగుంటుంది, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. నేనైతే ఇందులో ఒక 3 నార్మల్ వాల్ మౌంట్ ఉంది. నాకు అది పెద్దగా అనిపించలేదు, నార్మల్గా కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి. నాకు ఏదైనా పెన్ డ్రైవ్ ఇంకా కేబుల్స్ అన్నీ యూజ్ చేసుకుంటాను నేను టీవీకి. అందుకని చెప్పి నేను ఇంకా మూవబుల్ది తీసుకున్నాను. మూవబుల్లో కూడా ఒక 2 ఉన్నాయి. ఒకటి 43 ఇంచెస్ వరకే స్టాప్ అయిపోతుంది, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోలేము. ఇదైతే 55 ఇంచెస్ 50 kgs వరకు హోల్డ్ చేస్తుంది అనమాట. అందుకని ఇంకా ఇదే తీసేసుకున్నాము. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగా అనిపించింది. 2100 ఏమో పడింది. ఇదైతే నార్మల్గా ఆన్లైన్లో ఇంకా తక్కువ వస్తాయి. మాకు ఇంకా టైం లేదు, పైగా ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చేసారు కాబట్టి మేము దాన్ని వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. మీకు ఎవరైనా టీవీ తీసుకుంటే వాల్ మౌంట్ కూడా అప్పుడే బుక్ చేసుకోండి. ఒకవేళ కింద పెట్టుకుంటా అంటే అవసరం లేదు, స్టాండ్ ఎలాగో వచ్చేస్తుంది. ఇదైతే TCL టీవీ చాలా బాగుంది. మొత్తం ఆఫర్ అంతా కలుపుకొని బ్యాంక్ ఆఫర్స్ ఇంకా దసరా సేల్స్ మొత్తం అన్నీ కలిపిన తర్వాత మాకు ఇది 22,000కి వచ్చింది. మంచిగా ఉంది టీవీ అయితే. 43 ఇంచెస్ టీవీ, ఇంకా చూడ్డానికి క్వాలిటీ, సౌండ్ డాల్బీ సౌండ్ అయితే చాలా బాగుంది. సౌండ్ నాకు చాలా నచ్చింది. సౌండ్ అయితే ఎవరైనా కొనాలి అనుకుంటే ఇదైతే నాకైతే మంచి ఆప్షన్ బడ్జెట్లో అయితే. నిజంగానే బాగుంది. ఇంకా వేరువి చాలా చూసాం కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. మాకు అంత కాస్ట్ అవసరం లేదు, అంత పెట్టాల్సిన అంత లేదు కాబట్టి సో మేమేం చేయలేదు. ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ అయితే నిజంగానే బాగా చేశారు. మొత్తం నీట్గా ఫిట్ చేశారు. నేను ఇంకా ఎన్నిసార్లు చెక్ చేసుకున్నానంటే, ఎందుకంటే ఒక్కసారి సెట్ చేస్తే మళ్ళీ దానికోసం వేరే వాళ్ళని పిలుచుకొని మరి సెట్ చేసుకోవాలి, ఏదైనా ఇబ్బంది అటు ఇటు అయితే అని చెప్పేసి నేను కొంచెం కష్టమైన కానీ చాలాసేపు చెక్ చేసుకున్నాను అనమాట ఎలా ఉందని చెప్పేసి. ఇది అయితే క్వాలిటీ బాగుంది. నాకు క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత టీవీ సెట్ చేసి దాన్ని ఆన్ చేసేసి ఇంకా వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళిపోయినారనమాట. నాకైతే ఇది పర్సనల్గా ఎలా అనిపించింది అంటే టీవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా టీవీ కాస్ట్ 22,000. ఇంకా జియో ఫైబర్ కాస్ట్ అయితే అది ఒక 5,000 వరకు పడి ఉంటుంది. మొత్తం రీఛార్జ్, ఇన్స్టాలేషన్ మొత్తం అన్నీ కలిపేసి. ఆల్రెడీ ఇది ఇందాక ఇన్స్టాల్ చేశాం కదా, జియో వాళ్ళు ఇన్స్టాల్ చేసేసారు. సో తను చేసినట్టు ఫోటో తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇది జియో ఫైబర్ అయితే పెట్టించుకున్నాము, ఎయిర్ ఫైబర్. ఇది నార్మల్గా దీని రూటర్ అనేది వేరే చోట ఫిక్స్ చేశారు. సో రూటర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశారు. ఇది ఆఫ్లో ఉంది, ఇప్పటికైతే ఫిక్స్ చేశారు బెడ్రూమ్లో. ఎందుకంటే అక్కడ వైర్ తీసుకోవడానికి కుదరలేదు, సో అందుకని ఇక్కడ ఫిక్స్ చేశారు. బాగానే ఉంది, ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. మంచిగా కనెక్షన్ అయితే బాగుంది, బాగా ఇచ్చారు.
నెక్స్ట్ అయితే ఈ టీవీ ఉంది కదా, ఈ టీవీ మొత్తం మూవబుల్ అనమాట. మంచిగా ఇది కావాల్సినట్టు మనం మూవ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. యాక్చువల్గా నిజంగా నాకు బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇంకా ఏ టాపిక్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.